నమ శివాయ. మనం చాలా శక్తివంతమైనటువంటి శ్రీ శివ మహాపురాణంను అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఓం త్రయంబకం యజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షయ మా అమృతాత్. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుని ఇలా ప్రశ్నించారు: ఈశ్వర, సృష్టి మొదలుగా 5 జగత్ కార్యాలను విపులంగా చెప్పండి. వారి యందు అనుగ్రహంతో శివుడు ఇలా చెప్పసాగాడు: కుమారులారా, నా కృత్యముల యొక్క జ్ఞానము ఇంద్రియముల చేత అర్థం చేసుకోవడానికి అందనిది, దానికి అతీతమైనది. 1. సంసార ప్రారంభం సృష్టి, దాని ప్రతిష్ట స్థిరముగా ఉండుట స్థితి, సంవారము లయము. 4. జీవుల మరణము తిరోభావము. 5. మోక్షము అనుగ్రహము. ఈ 5 నా పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీది బొమ్మ గోపురాన్నే మోస్తుంది అని అనుకోవటం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపచేస్తాయి. 5వదైన మోక్షం నాయందే స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమియందు సృష్టి, ఉదకములయందు స్థితి, అగ్నియందు లయము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది, జలం వర్ధిల్ల చేస్తుంది, అగ్ని దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది, ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖదుఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖం ఉంది. కుమారులారా, మీ తపస్సుకు సంప్రీతుడైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషం. తరువాత కార్యద్వయాన్ని రుద్ర మహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహం అనే 5వ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు. రుద్ర మహేషులు విస్మరించలేదు. వారికి రూప వేష కార్య వాహన ఆసన ఆయుధాలలో నాతో సమానంగా సారూప్యాన్ని ఇచ్చాను. వత్సలారా, నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకు అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞానసిద్ధికై మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి. ఇది సర్వమంగళప్రదము. గతంలో ఉపదేశించాను. ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే, అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకార వాచకం నేను వాచ్యుణ్ణి, అది నా స్వరూపం. దానిని నిత్య స్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతాను వినండి. ముందుగా ఉత్తర ముఖం నుండి అకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్యముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గురించిన సత్యాన్ని కుల దేవి స్త్రీ, అకుల దేవ పురుష మంత్రాలుగా వేదం చెప్పింది. అవి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు 2 ఇందులో ఉన్నాయి. ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగుణుడు సాకారుడైన భగవాన్ని బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండే 5 వర్ణములు గల 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రం అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంత మాత్రపు సిద్ధి, ఈ ఓంకార ఉపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్షం కలుగుతుంది. ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూచాడు. శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తర ముఖంగా ఆసీనులను చేసి వారి శిరస్సులపై తన హస్తపద్మాన్ని ఉంచి తిరిగి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి
యంత్ర తంత్ర పూర్వకంగా గ్రహించి గురు దక్షిణగా తమ్ము తామే ఆత్మ సమర్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురు అయిన మహాదేవుణ్ణి ఇలా స్తుతించారు. ఓం నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమస్సకల నాథాయ నమస్తే సకలాత్మనే నమ ప్రణవ వాచ్యాయ నమ ప్రణవలింగినే నమ సృష్టాదికర్తే చ నమ పంచముఖాయతే పంచబ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మనే తుభ్య అనంత గుణశక్తియే సకల అకల రూపాయ శంభవే గురవే నమః ఇది సూత్వా గురుం పద్యై బ్రహ్మ విష్ణుశ్చ నేమతుః. శంకర, నిరాకారుడవైన నీకు నమస్కారము, తేజోరూపుడైన నీకు నమస్కారము, సాకారుడవైన నీకు నమస్కారము, ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారము. ఓంకారం నీకు చిహ్నం. సృష్టాది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారము. పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. ఆత్మరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అనంత కళ్యాణ గుణ శక్తియుతుడైన నీకు నమస్కారము. సాకార నిరాకార రూపుడైన శివ గురువునకు నమస్కారము. ఈ విధంగా బ్రహ్మ విష్ణులిరువురు మంత్రాలతో గురువైన శంకరుణ్ణి స్తుతించారు. అంతటా అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారులారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను. దేవి కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానము, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఆర్ధ నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్ధ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 1,000,000 రెట్లు ఫలం అధికం. మృగ శీర్ష యొక్క అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభ కాలంలో చేసిన పూజ, హోమ, తర్పణాదులకు ఆర్ధతో సమమైన ఫలం చేకూరుతుంది. ప్రాతకాలంలోనూ మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి. రాత్రి అందుగాని లేక సంధ్యాకాలమందు గాని చతుర్దశి తర్వాత తిథితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టం. కుమారులారా, నా లింగము మరియు మూర్తి రెండూ సమానమైనవి. అయినా సాధకునకు లింగార్చన శ్రేష్టం. మోక్షార్థి అయిన వానికి లింగార్చన శ్రేష్టతరము. లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్టాపన చేయించి షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు. ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతరితుడయ్యాడు, అంటే అంతర్ధానమయ్యాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.